ఎందుకు చెప్తున్నానంటే తెలుగు నేల అభ్యుదయ భావజాలానికి సుక్షేత్రం లాంటిది, మాగాని లాంటిది. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవడం, దీని వారసత్వాన్ని దీనికి మళ్ళీ చెప్పడం. ఇళ్ళలికిన ఈగలాగా మనకు ఏదో కథ ఉంటుంది కదా, తన పేరు మర్చిపోతున్నట్టుగా. ఈ పరిస్థితుల్లో మిత్రులారా, జాషువా గారి పేరుతో ఏర్పాటు చేసి 15 ఏళ్ళు అవిచ్ఛిన్నంగా జరుపుతున్న ఈ ఉత్సవంలో నాకు కూడా ఇది ఇచ్చినందుకు నేను నిర్వాహకులకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇందాక నేను చంద్రబోస్ దగ్గర నుంచి పక్కకు వచ్చాను. చంద్రబోస్ ఒక మాట ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఇప్పుడు ఆయనకి ఆస్కార్ కూడా వచ్చింది కదా. నేను ఆ రోజు 2 విషయాలు చెప్పాను. మన సమాజం ఎటువంటిదంటే, అసలు మనం పుట్టినప్పటి నుంచి పోయే వరకు మన వంట చేసి పెట్టేవాళ్ళు ఎవరు? అమ్మలు లేదా పిల్లలు. కానీ మనం వంటను వర్ణించడానికి ఏమంటాం? నలభీమ పాకం అంటాం. వాడెవడో డెప్యుటేషన్ మీద వెళ్ళి భీముడు 4 రోజుల నుండి వలలుడుగా విరాటుడి కోరలో వంట చేశాడు, అంతే. వాడు ఎప్పుడేం చేయలే. నలుడు పేకాట్లో డబ్బులు పోగొట్టుకొని ఆ దశలో వాడు ఏదో చేశాడు. సో నలభీమ పాకం అయిపోయింది. అది అంతకంటే ఘోరమైంది. మీరు కాశీ వరకు, వారణాసి వరకు వెళ్ళి చూడండి, ఏ శ్మశానం మీద అయినా ఎవరి బొమ్మ ఉంటుంది? హరిశ్చంద్రుడి బొమ్మ ఉంటుంది. హరిశ్చంద్రుడు ఎన్ని రోజులు చేశాడండి శ్మశానంలో? ఇలాగే డెప్యుటేషన్ మీద వెళ్ళి చేశాడు కదా, అంతే కదా. అంటే మన సామాజిక న్యాయం ఎంత తలకిందులుగా ఉంటుంది అని కనుక భావిస్తే, ఇప్పుడు అలాగే చాలాసార్లు అన్ని వేదాల్లో ఉన్నాయి, అన్నీ. అప్పుడు కృష్ణుడే సోషలిజం చెప్పాడు, అలా కంప్యూటర్ నేనే కనిపెట్టాను, ఇలా ఎవరికి తోచిన క్లెయిమ్స్ వాళ్ళు చేస్తుంటారు. మనం ఏం కాదనం, కానీ చరిత్ర క్రమంలో నలభీమ పాకము, అలాగే కాటి కాపరికి హరిశ్చంద్రుడు ప్రతినిధి కావడం అన్నది మన సమాజంలో ఉన్న సామాజిక ఏమనాలి, వైరుధ్యాలకు, వైపరీత్యాలకు ఒక నిదర్శనం అని భావిస్తే, సమాజాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి అంటే మీరు తలకిందులుగా చూడాలి అని చెప్పినటువంటి ఒక మహా వ్యక్తి జాషువా. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే అని ఆడవారి మాటలకు కాదు, దోచుకునేవాడి మాటలకు అర్థం వేరు. అదే అది ఆడవాళ్ళకు కాదు, ఆడవాళ్ళు కూడా దోపిడీకి గురయ్యేవాళ్ళే.